అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందండి. ఈ యొక్క రైతులకు రైతు భరోసా పథకం కింద డబ్బులనేవి అయితే జమ చేయబోతున్నారు. అలాగే రుణమాఫీ కాలేని డబ్బులు కూడా జమ చేయబోతున్నారండి. అయితే దానికి సంబంధించి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి రైతులకు అందరికీ మేలు చేకూరేలాగైతే ఒక పథకం అయితే తీసుకొచ్చింది. అదే రైతు భరోసా పథకం. గత ప్రభుత్వంలో రైతు బంధు కింద, ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద ఈ పథకాన్ని రైతులందరికీ మేలు చేకూరేలాగైతే పంచనుందండి డబ్బులు అనేవైతే. అయితే దీనికి సంబంధించి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే రైతుల ఖాతాలో అయితే వేయనున్నారు. అయితే ఇది మొదటన 5 ఎకరాలని చెప్పేసి అన్నారు. కాకపోతే 10 ఎకరాల వరకు కూడా ఈ యొక్క ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే వేయబోతున్నారండి. అలాగే రుణమాఫీ కాలేని రైతులందరికీ కూడా త్వరలో దానికి సంబంధించి రుణమాఫీ కూడా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. దీనికి సంబంధించి కూడా గైడ్లైన్స్ అయితే విడుదల చేసింది. అయితే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ సరిగ్గా లేదో వారందరికీ కూడా ఈ పథకం సంబంధించిన డబ్బులు అనేవి జమ కావని చెప్పి తెలపడం అయితే జరిగింది. అయితే బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఎవరికైతే కరెక్ట్గా ఉంటుందో వారి ఖాతాలో వెంటనే డబ్బులు అనేవి విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. అలాగే రైతు భరోసా పథకం కింద కూడా ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయో వారికి కూడా డబ్బులు అనేవి జమ కావు. సో ఖచ్చితంగా అవన్నీ కూడా చెక్ చేసుకోండి. త్వరలోనే డబ్బులు అనేవి విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది. ఇది మనకు తాజాగా వచ్చిన సమాచారం అన్నమాట. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.